హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిట్స్ ఎగ్జామ్ అయితే జరగబోతోంది. దీనికి సంబంధించి కట్ ఆఫ్ లాస్ట్ 2-3 ఇయర్స్ ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తున్నా. ఈ వీడియోలో పర్టికులర్గా ఎంతో మందికి ఇష్టమైనటువంటిది, దాదాపుగా ఐఐటీస్తో సమానం అని నేను చెప్పను, కానీ బట్ ఐఐటి స్థాయి ఉన్నటువంటి ఇండియాలో ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా పేరు చెప్పగలమంటే అది బిట్స్ పిలాని. మొట్టమొదటిగా స్థాపించింది ఇక్కడే కాబట్టి చాలా చాలా ఫేమస్ కాలేజీ. ఇందులో ఎడ్యుకేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డబ్బు ఒక్కటే కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూషన్లు ఇది కూడా ఒకటి. ఇందులో సీట్ వస్తే, అందులో మంచి బ్రాంచ్ వస్తే ఇంకా చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇంటర్నేషనల్గా మనకి మంచి ఆపర్చునిటీస్ రావడానికి అయితే అవకాశం ఉంది. అలాంటి బిట్స్ పిలానీలో లాస్ట్ 3 ఇయర్స్లో ఏ బ్రాంచ్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మీతో ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో కమింగ్ టు పిలానికి సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్ 22, 23, 24 డేటా అయితే నేను రాయటం అయితే జరిగింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అందరికీ ఇప్పుడు కోరిక, సిఎస్సి బ్రాంచ్ రావాలి. అలాంటి కంప్యూటర్ సైన్స్లో యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, బిట్స్ ఎగ్జామ్ అనేది 390 మార్క్స్కి జరుగుతుంది. 130 క్వశ్చన్స్ ఉంటే 390 మార్క్స్ జరుగుతుంది. ఎవరైనా ముందుగా కంప్లీట్ చేసినట్లయితే ఇంకొక 12 క్వశ్చన్స్ కూడా ఎక్స్ట్రా వస్తే 36 మార్క్స్, అంటే ఓవరాల్గా 426. అది రాసే స్టూడెంట్స్ కొంచెం తక్కువగానే ఉంటారనుకుందాం. సో ఓవరాల్గా మనం 390కి చూసినప్పుడు లేదా 426 తీసుకున్నా, 2024లో 327 మార్క్స్కే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ బిట్స్ పిలానీలో రావటం అయితే జరిగింది. అలాగే 331 మార్క్స్కి 2023లో 319. ఇప్పుడు కూడా యావరేజ్గా మీకు 330+ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా బిట్స్ పిలానీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే డెఫినెట్గా అయితే వస్తుంది. కమింగ్ టు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇది ఇంటర్నేషనల్గా నవ్వేడేస్ చాలా 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 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఒక గొప్ప బ్రాంచ్. సిఎస్సి కన్నా బెటర్ అంటే 100% బెటర్నే నేనైతే చెప్పగలను. మీరు కావాలంటే కట్ ఆఫ్స్ ఐఐటి ఢిల్లీ లాంటి కాలేజీలో చూసుకున్నా సరిపోతుంది. దీనిలో కాకపోతే కాస్త మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ సిఎస్సి బ్రాంచ్ అంటేనే మ్యాథమెటిక్స్ని బేస్ చేసుకున్నది. ఇందులో కాస్త మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు ఫేమస్ అవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ ఏం కోరుకుంటున్నాయంటే మ్యాథ్స్ బాగా బలంగా ఉన్న సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ తెలిసిన స్టూడెంట్స్ని కావాలని కోరుకుంటున్నాయి. కాబట్టి అప్లైడ్ మ్యాథమెటిక్స్లో సో ఈ బ్రాంచ్ అనేది ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. అన్ని కాలేజీలు కూడా ఇప్పుడిప్పుడే అన్ని దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఎన్ఐటి వరంగల్ అవ్వచ్చు, ఐఐటి ఇండోర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో 2-3 ఇయర్స్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో ఇది చాలా చాలా మంచి బ్రాంచ్. ఇంతకుముందు 22, 23లో ఈ బ్రాంచ్ లేదు. లాస్ట్ ఇయర్ 318కి వచ్చింది. మేబీ ఈ సంవత్సరం 325 దగ్గరలోనే, చాలా తక్కువ రేంజ్లోనే ఇది కూడా కట్ అయ్యే అవకాశం అయితే బాగా ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అందరికీ తెలిసిందే. ఇది 314 మార్క్స్కి వచ్చింది. 296 2023లో, 2022లో 280. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిపుల్ బ్రాంచ్. ట్రిపుల్ అనేది మనం జనరల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటాం. ఓల్డ్ ఐఐటీస్లో EE అంటారు దాన్ని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది. అలా దానికి సంబంధించిన కోర్సు. ఇదేమో కమ్యూనికేషన్స్ సంబంధించింది, ఇది ఎలక్ట్రికల్ ప్యూర్లీ. ఎవరికైతే ఫిజిక్స్ మంచి ఇంట్రెస్టో ఈ 3 బ్రాంచీలు కూడా చాలా చాలా మంచిది, ఇంక్లూడింగ్ మెకానికల్ ఆల్సో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, చాలా 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 మంచి బ్రాంచెస్ అవి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా మంచిది. మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తర్వాత మీకు ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఎకనామిక్స్ చూడండి, దీని కట్ ఆఫ్ సూపర్గా ఉంటుంది. మనకి చాలామంది ఈ ఎలక్ట్రికల్స్ కన్నా కూడా ఎంఎస్సి ఎకనామిక్స్ తీసుకుంటారు. కట్ ఆఫ్లు చూడండి మీకు 271. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్కి ఏంటంటే ఇవి నచ్చవు. నార్త్ ఇండియా స్టూడెంట్స్ ఎక్కువ మంది తీసుకొని మంచి మంచి పొజిషన్కి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు నేను చెప్పేది చాలా వీడియోస్లో, మనకేంటంటే సాంప్రదాయంగా ఉన్నటువంటి సిఎస్సినో ఈసీఏనో కావాలి, అంతే. అంతవరకే తెలుసు. ఒక కొత్తది, ఒక బాగా డెవలప్ అవుతున్నది, బాగా ప్లేస్మెంట్స్ వచ్చేది, హై ప్యాకేజెస్ వచ్చేది, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సెస్లో ఎంఎస్సి ఎకనామిక్స్ అనేది చాలా చాలా ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, లేదా సిఎస్సి విత్ ఎంబీఏ, ఐటీ విత్ ఎంబీఏ, వాటికి మంచి డిమాండ్ ఉండబోతుంది భవిష్యత్తులో. ఎందుకంటే సిఎస్సితో పాటు అంటే జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా తెలియటం అనమాట అది. సో అలాగే మెకానికల్ బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవి. కెమికల్కి సంబంధించింది, కెమికల్ అనే బ్రాంచ్ అయినసరికి మన వాళ్ళకి కూడా చాలా చిన్న చూపు ఉంటుంది చాలా మందికి. బిట్స్ పిలానీలో చూడండి, కట్ ఆఫ్ చూడండి 247, 224, అంటే 220. అంటే కోవిడ్ తర్వాత కూడా కెమికల్కి ఎంత ఇంపార్టెన్స్ పెరిగిపోయిందో చూడండి. రాను కట్ ఆఫ్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే దాని ఇంపార్టెన్స్ అలాంటిది, ఆ ఇనిషియేషన్ యొక్క గొప్పతనం కూడా అలాంటిది. అలాగే బీఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అలాంటిదే. మ్యాథమెటిక్స్ చెప్పాను, ఎంఎస్సి ఫిజిక్స్, అలాగే ఎంఎస్సి కెమిస్ట్రీ ఇది కూడా అంతే. 241 ఎంఎస్సి కెమిస్ట్రీ చూడండి, 241 కెమికల్. తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంత పోటాపోటీగా ఉన్నాయి చూసుకోండి. సో ఇది బిట్స్ పిలానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్. మీరు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ అయితే రాస్తే ఇది ఒకసారి చూసుకోండి. రాసిన తర్వాత స్కోరు ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ దగ్గరలోనే 2025లో ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఒక మ్యాక్సిమం ఒక 5 to 10 మార్క్స్ లోపలే గ్యాప్ ఉంటుంది తప్ప అంతకు మించి గ్యాప్ అయితే ఉండే అవకాశం అయితే ఉండదు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.